సార్ నేను శ్రీనివాస్ గ్రేట్ తెలంగాణ నుంచి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు. కవిత గారు సైడ్ స్టెప్ వేశారు. కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు. మీరు యాసిటీస్గా బరువంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్గానే ఉన్నారు. What is the future course of action for BRS as such, and what is the future course of action for Harish as such? I answered this question more than 100 times. I think 100 times చెప్పుంటా నేను. మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నది కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ క్వశ్చన్. మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మేడం చాలు కన్క్లూడ్ క్వశ్చన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చాలాసార్లు చెప్పారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించిన బంధువులకు టికెట్ ఇవ్వడం, సానుభూతి ఓట్లు వద్దని ఒక్క సందర్భంలో మినాయిస్తే అసలు ఆ సానుభూతి ఓట్లు అవసరం లేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని కూడా గతంలో మీరు ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు కేవలం గోపీనాథ్ గారు చనిపోవడం మూలంగా ఆయన భార్యను గెలిపించాలని కోరుతున్నారా, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారా? గతంలో దుబ్బాకలో మా రామలింగారెడ్డి గారు చనిపోతే వారి సతీమణికి టికెట్ ఇచ్చాము, అయినా మేము అక్కడ ఓడిపోయాం. సరే, అప్పుడు కాంగ్రెస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్